రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన చేపడుతున్నారు. ఫ్లకార్డులు నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఆందోళన చేపడుతున్న విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అయితే ఈ మొత్తం కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించే వీళ్ళ నిరసన అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీ వద్ద మొత్తంగా ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఆందోళన చేస్తున్నారు. లేకపోతే బారికేడ్లను తొలగించి అసెంబ్లీ లోపలికి టీడీపీ సభ్యులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళి కూడా అర్పించారు. అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారంతా బారికేడ్లను తొలగించుకుని ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మద్యపాన నిషేధం, ఇతరత్ర సమస్యలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఈ నిరసన చేపడుతున్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పేర్కొంటున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ టీడీపీ సభ్యుల నిరసన చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫ్లెకార్డులు నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించి అసెంబ్లీ లోపలికి టీడీపీ సభ్యులు వెళ్లారు. మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డిఎస్సి ఎక్కడా అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్లెకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధానంగా మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వీరంతా కూడా నినాదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకసారిగా అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరినటువంటి ఎమ్మెల్యేలు, అటు బాలకృష్ణ గాని, అచ్చెన్నాయుడికి సంబంధించి మాజీ హోంమంత్రి చినరాజప్ప, వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మరి ప్రభుత్వ వైఫల్యాలని ఒక ఫ్లై కార్డ్ రూపంలో, ఏదైతే మరి ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టే విధంగా కూడా మరి వాళ్ళు నిరసన చేస్తూ కూడా వస్తున్నటువంటి సమయంలో పోలీసులు ఏదైతే బార్గేట్స్ దగ్గర అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే బుచ్చి చౌదరి పూర్తిగా కూడా ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వంటూ కూడా వాగ్వాదానికి తిరిగినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు చొరవతో కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వ వైఫల్యాలని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే విధంగా కూడా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పటికే మరి అటు మద్యంకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇసుక సంబంధించినటువంటి అనేకమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన కూడా గలం విప్పనున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో కూడా మరి ప్రజలకి పూర్తి స్థాయిలో వైసీపీ చేస్తున్నటువంటి అరాచక పాలన అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలోనే కూడా ఈ ఏదైతే వీళ్ళు ఫ్లై గార్డ్స్ చూపించారో, ఏదైతే మరి మద్యం పాలసీకి సంబంధించి కానీ జగన్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా మరి బాయ్ బాయ్ జగన్ అంటూ కూడా మరి అసెంబ్లీలో ఓరెత్తిచ్చే అవకాశం కనపడుతుంది. అయితే పూర్తిగా ఎమ్మెల్యేలు నిన్న మనం చూసుకున్నాం, చంద్రబాబు చెప్పినటువంటి వ్యూహాత్మకంగానే టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసెంబ్లీకి సంబంధించి కానీ అక్కడి లోపల ఈ గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఏదైతే మరి వీళ్ళు చేసేటువంటి నిరసన కార్యక్రమం
ఏ విధంగా ఉంటుంది. నిరసన అనంతరం కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మరి మీడియాకి వివరించే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన కూడా చెప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో కూడా దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకుంటూ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో రెండు పార్టీలకు అటు వైసీపీకి సంబంధించి కానీ అటు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ సమావేశాలు పూర్తిగా కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.